మహాఘనుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా ప్రతిదినం ఈ రీతిగా వాక్యాన్ని అందించే భాగ్యాన్ని ప్రభువు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఆధ్యాత్మికముగా బలపరచబడాలని, ఈ కడవరి దినములలో దేవుని రాకడకు సిద్ధపడుతూ ఈ కష్టకాలమందు ఆదరించబడాలని ప్రభువు ప్రతిదినం మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మీరు కూడా చక్కగా సమయానికి సిద్ధపాటు కలిగి, మీకెన్ని పనులున్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా, సమయానికి చక్కగా బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని, నోట్సును పెన్నును తీసుకొని దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వింటూ వాటిని వ్రాసుకుంటూ ఉన్నారు. చాలామంది నేటి దినమున అనేకమైన నూతన విషయాలను నేర్చుకోవడానికి ప్రభువు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలలో అనేక మంది దైవజనులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, అలాగునే విశ్వాసమందు ఎదుగుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో ఆ విషయాలన్నీ కూడా ప్రభువు స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆ రాకడకు ఎలా సిద్ధపడాలో ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత రాత్రి వేళ సంసోను షోరేకు లోయలోనికి వెళ్ళాడని, అక్కడ దెలీలా అనబడుతున్న స్త్రీ ఉంది అని నేర్చుకున్నాం. షోరేకు లోయ అనగా శ్రేష్టమైన ద్రాక్షల లోయ అని అర్థం. శ్రేష్టమైన ద్రాక్షల లోయ యేసు ప్రభువారి యొక్క దేహానికి గుర్తని, యేసు ప్రభువారి యొక్క శరీరం అని పులారా వాక్యాన్ని బట్టి నేర్చుకుంటూ, యేసు ప్రభువారిలో స్త్రీ అనబడుతున్న సంఘము ఉందని, ఆయన శరీరాన్ని అపోస్తులుడైన పౌలు స్త్రీగా సంబోధించాడని మనం వాక్యం వింటూ, సంఘము మధురమైనది, క్రీస్తులో మధురం అనబడుతున్న సంఘము ఉంది అని నేర్చుకున్నాం. దెలీలా అనగా మధురము. అయితే ప్రారంభములో దెలీలా మధురమే, కానీ ఎప్పుడైతే శత్రువులైన వారు వచ్చి ధనమును ఎర్రగా చూపించారో, ధనాపేక్షలో పడిపోయినటువంటి ఈ దెలీలా ధనాపేక్షకు లోనై తన దగ్గర ఎవరు చేరారో, అప్పటి వరకు తాను ఎవరిని ఆదరించిందో, అప్పటి వరకు ఎవరి ఎడల ప్రేమను చూపించిందో, అప్పటి వరకు శత్రువుల నుండి ఎవరు పులారా భద్రపరచబడ్డారో, ఆ వ్యక్తి అయిన సంసోనుని తన శత్రువులకు అప్పగించడానికి
శత్రువు యొక్క వారి యొక్క ఆలోచనకు అనుగుణముగా ఆయన బలాన్ని చెప్పడానికి సంసిద్ధత కలిగింది. ఈ రాత్రి వేళ సంసోను దెలీలాల మధ్యన జరిగిన సంభాషణను మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకు అనంటే 3 పర్యాయాలు సంసోను అబద్ధమాడాడు దెలీలాతో. 3 పర్యాయాలు సంసోను అబద్ధమాడి ఇక 4వ పర్యాయం విసికిపోయి ఇక చనిపోదాము అన్న ఆలోచనతో సత్యాన్ని చెప్పాడు. బాగా గమనించండి, 3 సార్లు అబద్ధమాడిన సంసోను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ 3 సార్లు అబద్ధమాడిన పేతురు ప్రభువు వైపు చూచి పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి వేళ జాగ్రత్త గమనించాలి. నీవు సంసోను వలె అబద్ధాలు ఆడి మరణిస్తున్నావా, లేక పేతురు వలె అబద్ధములు ఆడి పశ్చాత్తాపడి తప్పుని ఒప్పుకొని రక్షించబడతావా? ఈ రాత్రి వేళ లేఖనముల నుండి ఒక మాటను పులారా మనము చదువుకొని ధ్యానం చేద్దాం. ఎందుకంటే సంసోనుని దెలీలా ఇక లాలన చేయడం మొదలుపెట్టింది. నీ గొప్ప బలం ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటే పులారా ఆ గొప్ప బలాన్ని గూర్చి సంసోను ఆమెతో ప్రప్రథముగా చెప్పిన మాట ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, నన్ను నిరవంజి సువ్వలతో కట్టేస్తే నా బలం పోతుంది అన్నాడు. నిరవంజి సువ్వలు అనే మాటను ఎందుకు వాడాడు సంసోను? నిరవంజి సువ్వలతో ఎవరినైనా కట్టేస్తారా? అసలు ఈ నిరవంజి సువ్వలు ఎక్కడ పెరుగుతాయి? ఈ నిరవంజి సువ్వను గూర్చి దైవ గ్రంథం ఏం బోధిస్తూ ఉంది? ఎందుకు సంసోను నోట ఆ మాట పలికాడో ఈ రాత్రి మనం పులారా లేఖనాలను ధ్యానించబోతున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 6-7 వచనాలు. బైబిల్ గ్రంథాన్ని తీశారా? చూడండి, నాతో పాటు ఏకీభవించి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిస్తీయులు దెలీలా దగ్గరకు వచ్చి, అతని గొప్ప బలం ఎక్కడుందో కనుక్కొని చెప్పు, అతని గర్వాన్ని మేము అణిచేస్తాము అన్నారు. చూడండి 5వ వచనములో వారు మాట్లాడిన మాట. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుపుదుము. ఇప్పుడు దెలీలా చెబుతుంది, నీ మహాబలం, గొప్ప బలం, మహాబలం అని వర్ణించబడింది సంసోను యొక్క బలాన్ని గూర్చి. ప్రియులారా, సంసోను మహాబలాఢ్యుడు. బైబిల్ గ్రంథములో అంత గొప్ప బలాఢ్యుడు మనకు కనపడడు. ఎందుకంటే ప్రాకారం యొక్క తలుపులను పెరకి భుజస్కంధాల పైన పెట్టుకొని తీసుకొచ్చి ఒక లోయలో పడేసినటువంటి మహాబలుడు సంసోను. ఇప్పుడు అతని యొక్క బలం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అతని బలము తెలిస్తే వాళ్ళు అతన్ని గెలవచ్చు.
అపవాది కూడా మన సీక్రెట్ ఏమిటో తెలుసుకోవడానికి వలేస్తా ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృప దయను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా నన్ను మరుగుపరచి వాక్యము వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ వాక్యము వింటూ ఉండగానే మా హృదయాలలో ఒక బలమైన కార్యమును మీరు జరిగించండి. ప్రభువా, ఈ రాత్రి వేళ ఈ వాక్యము ద్వారా మమ్ములను ప్రభు బలపరచండి, నిరాకడకాయత్తపరచండి. ప్రతి విధమైన అవిధేయత, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన ఆటంకం యేసుక్రీస్తు నామమున దూరపరచి నీ సేవకునిగా నన్ను మరుగుపరుచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో వాళ్ళు దెలీలాతో చెప్పిన మాట, నీవు అతనిని లాలన చేసి, లాలన అనగా బుజ్జగించి, నీవు అతన్ని బుజ్జగించి అతని గొప్ప బలం ఎక్కడుందో తెలుసుకో, మేము అతన్ని గెలవాలి, అతని ముందు మేము గెలవలేకపోతున్నాం. ఫిలిస్తీన్ల సర్దారులు 5 అన్నమాట. 5 సర్దారులు, ఫిలిస్తీన్లు 5 పట్టణాలు ఏలినటువంటి వారు. వాళ్ళు వచ్చి మహాబలుడు, ఆత్మపూర్ణుడుగా పులారా ఉన్నటువంటి సంసోన్ని గురించి వాళ్ళు అంటున్నారు, మేము అతనిని గెలవాలి, అతని గర్వాన్ని అంచాలని, అతని బలాన్ని గురించి పులారా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఈ రోజున అపవాది కూడా మనలో ఉన్నటువంటి ఆత్మీయ బలానికి కారణమేమిటో, మనము ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత పులార కీడు వచ్చినా, ఎలాంటి పులార పరిస్థితులు వచ్చినా పడిపోకుండా నిలబడ్డానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 5 సర్దారులు ఎలాగున సంసోను మీద దాడికొచ్చి ఆ దాడిలో అతని బలం తెలుసుకోవాలనుకుంటున్నారో, ఈ రోజున మన అంతరంగ పురుషుని మీద కూడా 5 సర్దారులే దాడి చేస్తున్నారు. ఎవరయ్యా ఆ 5 సర్దారులు అంటే? మన శరీరములో ఉన్న పంచేంద్రియములు. మన శరీరములో పంచేంద్రియములు ఉన్నాయి, 5 అవయాలు ఉన్నాయి ప్రాముఖ్యముగా పులారా. ఈ పంచేంద్రియములు లోపల ఉన్న ఆత్మ యొక్క బలాన్ని తెలుసుకొని ఆత్మను గెలవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నిత్యము కూడా సంసోనుకి ఫిలిస్తీన్లకి పోరాటం జరిగినట్లుగా మన ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది. కానీ ఆత్మను శరీరం గెలవలేక ఓడిపోతూ ఉంది. చూడండి, వాక్య గ్రంథాన్ని చదివినిపిస్తాను ఆ మాటలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిత్యయింతురు, వాటిని చేయకుందురు. అలాగునే మరొక మాట చదువుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అనగా శరీరం యొక్క ఆశలు, శరీరం యొక్క కోరికలు, శరీరం
ఆత్మకు విరోధముగా పోరాడుతుంది. ఆత్మను గెలవాలి, తన స్వాధీనములకు తెచ్చుకోవాలని, ఆత్మను తన కంట్రోల్లో పెట్టుకోవాలని శరీరములో ఉన్న పంచేంద్రియాల ద్వారా అపవాది ఆత్మ మీద దాడి చేస్తున్నాడు. అనగా మనలో ఉన్న పంచేంద్రియాలు కన్ను, నాసికం, నోరు, చెవులు, ఈ దేహం పంచేంద్రియాలు అంటారు. కనుక ఈ పంచేంద్రియాల ద్వారా ఏమైనా సరే ఆత్మ బలమును పాడు చేయాలని, ఆత్మను బంధించి తన చిత్తానుసారముగా వాడుకోవాలని, ఆత్మను ఏమైనా సరే గెలవాలని ఈ పంచేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఆత్మకు తోడుగా పరిశుద్ధాత్ముడు నిలబడినప్పుడు పంచేంద్రియాలు గెలవలేకపోతున్నాయి. కొంచెం వివరణ చేస్తా, జాగ్రత్తగా మీరు గమనించండి. మన దేహము పాపానికి నిలయముగా మారిపోతా ఉంది. కారణం ఏమిటి అనంటే శరీరములో పాపపు యొక్క బీజం ఉంది. అయితే ఆత్మ పరిశుద్ధుడైన దేవునిలో నుండి వచ్చింది కనుక ఆత్మ పరిశుద్ధముగా ఉంటూ ఉంది. ఇప్పుడు పాపానికి జనకుడైన అపవాది, పాపానికి జనకుడుగా ఉన్న అపవాది శరీరములో పాపం ఉంది గనుక, ఇది పాపపు ఆకారాన్ని కలిగింది గనుక దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో శరీరము సాతానుడు ఇద్దరు ఒక్కటై ఆత్మ మీద దాడి చేస్తారు. ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు వీళ్ళిద్దరు చేతులు ఓడిపోయి అది పులారా చచ్చిపోతా ఉంది. చనిపోయిన ఆ ఆత్మను ప్రభువారు వాక్యము ద్వారా బ్రతికించినప్పుడు, వాక్యము ద్వారా రక్షింపజేసి క్రొత్త జన్మ అనుభవాన్నిచ్చిన తరువాత ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న అంతరంగ పురుషునితో సావాసం చేస్తాడు. ఎప్పుడైతే అంతరంగ పురుషునితో సావాసం చేస్తాడో ఇప్పుడు ఆత్మ మరియు పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఒక్కటై శరీరము మరియు అపవాది మీద యుద్ధము చేసినప్పుడు ఆ శరీరము అపవాది ఓడిపోయి ఆత్మ జయాన్ని పొందుతుంది. కనుక ఇప్పుడు ఏమైనా సరే ఆ ఆత్మ బలం తెలుసుకోవాలి, ఆత్మను ఓడించాలి, ఆత్మను దెబ్బతీయాలి, ఆత్మను బంధించాలి అని చెప్పి పంచేంద్రియాలు ఏ క్షణము చూసినా ఆత్మ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆత్మకు పంచేంద్రియాలకు నిత్యం పోరాటమే. ఆత్మ అంటది నీ చూపు జాగ్రత్తగా ఉండాలి అని అంటది. కన్ను అంటది పర్వాలేదులే, ఏమైపోయింది ఇప్పుడు అని కన్ను చెడు చూపు చూడడానికి ప్రయత్నం చేస్తుంది. కన్ను చెడు చూపు చూస్తే మలినమైపోయేది లోపల ఉన్న ఆత్మ, మలినమైపోయేది లోపల ఉన్న అంతరంగ పురుషుడు. అందుకే అంతరంగ పురుషుడిని బలహీనము చేయాలని, అపవిత్రుని చేయాలని పంచేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. అలాగునే ఫిలిస్తీయ సర్దారులు కూడా బలము ఎక్కడుందో సంసోను విషయములు తెలుసుకొని సంసోనుని గెలవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అనేక మందిలు అపవాది చేస్తున్న పని తెలుసా? విశ్వాసి యొక్క బలం ఎక్కడుంది, ఈ విశ్వాసిని ఎక్కడ దెబ్బ కొడితే బలహీనమవుతుంది, ఎక్కడ దెబ్బ కొడితే పడిపోతాడు, ఎక్కడ దెబ్బ కొడితే ఈ మనిషి ప్రార్థనలో తొట్టిల్లిపోతుంది, ఎక్కడ దెబ్బ కొడితే అవిశ్వాసిగా మారిపోద్ది, ఎక్కడ దెబ్బ కొడితే ఆ మనిషి నాశనం అవుతాడు కనిపెట్టి అక్కడ దెబ్బ కొడతాడు. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు దేవుడు దేవుడు అనే బిడ్డలు, ఒకప్పుడు వాక్యం వాక్యం అని పరుగులెత్తే బిడ్డలు, ఒకప్పుడు ప్రార్థన అని ఎంతో ఉత్సాహముతో కన్నీటి ప్రార్థన చేసిన బిడ్డలు, ఒకప్పుడు పరిశుద్ధాత్మ కొరకై తహతహలాడిన బిడ్డలు, ఒకప్పుడు సంఘములో ఎంతో ఉద్యమముగా ఉన్న బిడ్డలు నేడు ప్రార్థన అంటే వెళ్ళొచ్చులండి, చర్చికి వెళ్ళబుద్ధి కావట్లేదు, అసలు వెళితే వెళ్దాం లేతలేదు, ఏముంది చర్చిలో ఎప్పుడు ఆ వాక్యమే కదా, ఇంటికాడ చదువుకుని సరిపోదు. ఎందుకు బలహీనమైపోయావు? ఎందుకు పడిపోయావు? దేవుని సన్నిధి అంటే ఎందుకు నిర్లక్ష్యం వచ్చింది?
వాక్యం అంటే ఎందుకు నీకు అలసత్వం వచ్చింది? ఎందుకు ప్రార్థన అంటే నీలో పులారా అలజడి ప్రారంభమైందో తెలుసా? నీ బలమును అపవాది దెబ్బగొట్టి నిన్ను బంధించేశాడు. ఇప్పుడు వాడి చేతిలో ఉన్నావు నువ్వు. అందుకే దేవుని కార్యాలలో చురుకుగా ఉండలేకపోతున్నావు, దేవుని బిడ్డగా ఎదగలేకపోతున్నావు. మన బలం ఎక్కడుందో వాడు తెలుసుకోవడానికి రకరకములైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి చార్లెస్ పిన్ని అనే గొప్ప దైవజనుడు, రోషము కలిగిన దైవజనుడు, నేనంటాను నేటి దినాలలో రోషము కలిగిన దైవజనులు కావాలి. ఎందుకో తెలుసా? కడవరి దినములలో ఉన్నాం. అనేక ఆత్మలను దేవుని కొరకై సంపాదించిన సంఘాన్ని పెళ్లి రాకడ కొరకై సిద్ధపరిచే రోషము కలిగిన దైవజనులు కావాలి. నేనెప్పుడు సంఘములో ఒక మాట చెబుతా, ఖచ్చితముగా మనం దేవుని రాజ్యములో ఉండేటట్లుగా సిద్ధపడాలి, లేకపోతే మన ప్రయాస వ్యర్థము అని. కారణం, దేవుని రాకడికి ఎత్తబడకపోతే మనము చేస్తున్న ఈ భక్తి, మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు నిత్యము కూడా పులారా నిష్ప్రయోజనమే. అయితే చార్లెస్ పిన్ని అనే దైవజనుడు గొప్ప ఆత్మపూర్ణుడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన ప్రసంగించిన ఏరియాలో కొన్ని సంవత్సరాల వరకు సినిమా హాళ్లే తెరవలేదు. ఆయన ప్రసంగించిన ఏరియాలో అద్భుతాలను దేవుడు చేశాడు. ఆయన ప్రసంగించిన ఏరియాలో దైవాత్మ కుమ్మరించబడి పులారా ప్రజలు రక్షింపబడేవా. అయితే ఒక విలేకరి, ఒక జర్నలిస్టు పులారా, ఇతని యొక్క బలమేమిటి అసలు తెలుసుకుందాం. ఇతని ద్వారా ఇన్ని కార్యాలు జరగడం గల కారణం ఏంటి? చాలా మంది సేవకులు ఉన్నారు, కానీ అందరి సేవకుల్లా కాకోకుండా ఇతడు ఇంత రోషము కలిగి ఉండడానికి అసలు మూల కారణం ఏంటి తెలుసుకుందామని ఆయనకు తెలియకోకుండా ఒక రోజున ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఈయనకి పండుకునే రూమ్ ఉంది, అది కాకుండా ప్రత్యేకించి ఒక రూమ్ ఉంది. ఈయన తన యొక్క పడక గదిలోకి వెళ్ళక ముందు ప్రత్యేకమున్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ 1 గంట 2 గంటలు ఉన్నాడు. లోపల వచ్చి తన యొక్క పడక గదిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ విలేకరి ఈ గదిలో ఏముంది అసలు? 1 గంట 2 గంటల వరకు ఉన్నాడు కదా, తను పండుకోవడానికి వెళ్ళాడు. అసలు ఏముందో చూద్దామని పులారా అతడు ఆ గదిలోకి వెళ్ళాడు. ఒక తెల్లటి క్లాత్ పులారా పరవబడి ఉంది ఆ స్థలములో, నేల మీద. ఈ తెల్లటి క్లాత్ మీద ఏముంది అని చెప్పి ఆ క్లాత్ను తీస్తే మోకాళ్ళ లోతు 2 గుంట్లు గదంతా కూడా ఉన్నాయి. ఆయనకు అర్థం కాల. 2 గుంట్ల కాడికి గదంతా ఉన్నాయి ఏంటి అసలు అని చెప్పి ఆయన బయటకు వచ్చి తరువాత చార్లెస్ పిన్ని గారితో మాట్లాడుతూ, అయ్యా, మీరు ఇంత అద్భుతముగా వాడబడ్డానికి, ఇంత బలముగా వాడబడ్డానికి కారణం ఏంటో నాకు తెలియలేదు. అయితే మీరు వెళ్ళి 1 గంట 2 గంటల తర్వాత బయటకు వచ్చిన ఆ గదిలో చూశాను, మోకాళ్ళ లోతు గుంటలు 2 ఉన్నాయి. ఏమిటా గుంటలు? ఎందుకు ఆ గదంతా గుంటలుగా ఉందంటే అప్పుడు చెప్పాడు, ఆ గుంటలే నా ఆత్మీయ జీవితపు బలం. ఈ రోజునొక దైవజనుడుగా బలముగా వాడబడ్డానికి కారణం ఆ గుంటలే అన్నాడు. ఈయనకేం అర్థం కాల. అప్పుడు అన్నాడు, నేను మోకాళ్ళు వంచి నా గదంతా అలా గుంటలు పడిపోయింది. ఆ మోకాళ్ళ అనుభవమే నా ఆత్మీయ బలానికి పునాది అన్నాడు. ఈ రోజున పులారా ఒక విశ్వాసి బలముగా నిలబడ్డానికి, ఒక విశ్వాసి పడిపోకుండా పులారా స్థిరముగా ఉండడానికి, ఒక విశ్వాసి దేవుళ్ళు ఎదగడానికి, ఒక విశ్వాసి సాతాను కూడా పడగొట్టలేనంత బలమైన శక్తి కలిగి ఉండడానికి కారణం ఒకటే, మోకాళ్ళ అనుభవం. ఈరోజు అనేక మంది పడిపోవడానికి కారణం చెప్పన, ప్రార్థనా జీవితము లేదు. వాళ్ళ జీవితాల్లో ప్రార్థన జీవితము లేక, వాళ్ళ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయడానికి అవకాశము లేక బలహీనులై ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరి తప్పులు ఒకరు ఎత్తి పెట్టుకోవడం, ఒకరినొకరు తోలనాడుకోవడం, నాది గొప్ప అనుకుంటున్నారు తప్ప క్రీస్తు గొప్పవాడు అని క్రీస్తు పక్షమున కార్యాలు జరిగించేవారు అరుదైపోయారు. చాలా మంది
నేటి దినాలలో ఎందుకు బలహీనైపోయారు అంటే ప్రార్థన జీవితము లేక. చాలా మంది అంటారు, అయ్యా మేము రోజు ప్రార్థన చేస్తామండి, 1-2 గంటలు. మంచిది, నువ్వు చేస్తున్నావు. ఇంతకి దేవుని సన్నిధి ఉందా నీతో? నువ్వు చేస్తున్న మంచిదే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా? నువ్వు చేస్తున్న మంచిదే, దేవునికి నీ స్వరం వినబడుతూ ఉందా? నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిదే, జవాబును పొందుకుంటున్నావా? బైబిల్ గ్రంథం అంటుంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం పులారా 1-2 వచనాల్లో, యెషయా గ్రంథం 59:1-2 వచనం చెప్పండి మాట. రక్షింప నేరక యుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు, అయితే మీ పాపము ఆయనకు మీకు మధ్యగా ఉండి ఆయన ముఖమును మీకు కనబడనీయకుండా చేస్తుంది. మీ ప్రార్థన ఆయన చెవుల కినబడకుండా మీ పాపం గోడవలే ఉండిపోయింది అంటాడు. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఎందుకంటే సమాధానం రావటం లేదు, ఎందుకంటే జవాబు రావటం లేదు అంటే ప్రార్థన పరులే. యేసు ప్రభు చెప్పినట్లుగా మందిరములోనికి వెళ్ళి పరిసేయుడు ప్రార్థన చేయలేదా? సుంకరి కన్నా గొప్ప ప్రార్థన చేశాడు. ఎంత చక్కగా వల్లించాడు. ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నేను జీలకర్రలోను సోపులోను నాయన ఇదిగో దశంభాగాలు తీస్తున్నాను, నేను చోరుని కాదు, అంతేకాదు నా వెనక ఉన్నోళ్ళు అంటోళ్ళు కూడా కాదు అని ఎంత ప్రార్థన చేశాడండి. మందిరం లోపలికి వెళ్ళి ప్రార్థన చేయలేదంటారా? అది ప్రార్థన కాదా? ప్రార్థనే. కానీ ఎందుకు దేవుడు వినలేదు తెలుసా? పాపం అడ్డమైపోయింది. ఈ రోజున సోదరుడా, హృదయములో ఉన్న తప్పిదాన్ని హృదయములోనే పెట్టుకొని, హృదయములో ఉన్న అసూయను హృదయములోనే పెట్టుకొని, హృదయములో ఉన్న విభేదాన్ని హృదయములోనే పెట్టుకొని, హృదయములో ఉన్న గర్వాన్ని హృదయములోనే పెట్టుకొని, హృదయములో ఇతరుల ఎడల ద్వేషాభావాన్ని పెట్టుకొని, హృదయములో చెడును పెట్టుకుని నువ్వెంత ప్రార్థించినా సమాధానాన్ని పొందలేవు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. జాగ్రత్త సుమా. ఈరోజు అనేక మంది ప్రార్థిస్తున్నా వాళ్ళ ప్రార్థన ఎందుకు వారిని బలపరచటలేదు? వాళ్ళ ప్రార్థన ఎందుకు దైవ కార్యాలు జరిగేటట్లు చేయటలేదు? వాళ్ళ ప్రార్థన ద్వారా ఎందుకు వాళ్ళ ఆత్మలో ఎదగలేకపోతున్నారు? వాళ్ళ ప్రార్థన ద్వారా ఎందుకు వాళ్ళు బలమైన యోధులుగా మారలేదు అంటే వాళ్ళ ప్రార్థిస్తున్నారు కానీ దేవునికి వినపట్టల్లా. పాపం అడ్డమైపోయింది. సుంకరి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి హృదయాన్ని చించుకున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించయ్యా అని గోల పెట్టాడు. పాపం పటాపంచలయ్యింది. దేవుని యొద్ద నుండి నీతి దిగి వచ్చింది. పాపిని కడిగి నీతిమంతుడుగా మార్చింది. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, మన జీవితాల్లో మనల్ని బలమైన యోధులుగా మార్చేది ప్రార్థనే. మనం శక్తివంతులుగా మార్చబడేది ప్రార్థన దగ్గరే. దేవుడు బలమైన కార్యాలు మన జీవితములో చేసేది ప్రార్థన ద్వారానే. ఈ రోజున ఆ ప్రార్థన యొక్క బలాన్ని పాడు చేయాలని, ఆ ప్రార్థన యొక్క గోపురాన్ని పడగొట్టాలని అపవాది పనిచేస్తున్నాడు. సర్దారులు వచ్చి దెలీలా అంటారు, అతని గొప్ప బలం ఎక్కడుందో నువ్వు కనుక్కో, మేము అతన్ని గెలుస్తాం. ఈ రోజున సాతానుడు కూడా అదే చెబుతున్నాడు పులారా సంఘాలతో. ఇదిగో ఆ విశ్వాసి బలం ఎక్కడుందో నువ్వు కనిపెట్టు, మేము ఆ విశ్వాసిని ఇదిగో పడగొడతాం, ఆ విశ్వాసిని గెలుస్తామని సంఘముతో చెబుతూ ఉంటే సంఘం ధనాపేక్షకు లోనైపోయింది. సాతానుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎర్రేస్తాడు. ఎవరు ఏ ఎర్రకు పడతారో సాతానికి బాగా తెలుసు. ఎందుకంటే వాడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం నా బలహీనతలు ఎవ్వరికి తెలియదని, మనం అనుకుంటాం ఇదిగో నన్నెవడు ఏమి కనిపెట్టలేడని. కానీ మన బలహీనతలు ఏమిటో, మన పరిస్థితులు ఏమిటో సమస్తమును కూడా సాతాను చూచి నీ బలహీనత ఎక్కడో అక్కడ కొడతానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ గ్రంథములో దెలీలా బలహీనత డబ్బు, దావీదు బలహీనత కామత్వం, గెహాజీ బలహీనత ధనం.
గెహాజీ బలహీనత ధనం. పురారా యెహోషాపాతు బలహీనత తిండి. ఆహాబు తిండి పెట్టి రా నాతో యుద్ధానికంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు నీ బలహీనత ఏమిటో నీకు తెలకపోవచ్చు, కానీ నీ బలహీనత పులారా అపవాదికి తెలుసు. ఆ బలహీనతని వాడు పులారా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దెలీలా మధురమైనదే, దెలీలా అందమైనదే, దెలీలా ప్రేమ కలిగిందే, దెలీలా ఆదరించేదే, కానీ ఆమెకున్న బలహీనత ధనం. ఈ రోజున సంఘాలు మంచివే, మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాయి, పులారా మంచిగా దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, కానీ సంఘాలలో అపవాది పెట్టిన ఎర్రెంటో తెలుసా? ధనాపేక్ష. ఈ రోజున చూడండి, ఎన్నో సంఘాలు మా సంఘములో ఎంత నిలవుంది అంటాడు. సంఘములో నిలవుంటే ఎవడికి ఉపయోగం? దేవుడు సంఘములో నిలవుంది అన్నందుకు ఒక సంఘాన్ని గద్దించాడు. ఏమని గద్దించాడు మీరు చూడండి. సంఘములో ధనమున్న సంఘాలకు బుద్ధి వస్తుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతున్నా. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ప్రియులారా, దేవుని వాక్యం బోధిస్తా ఉంది. సంఘం గుడ్డిదైపోతే, సంఘం దిగంబరత్వం అయిపోతే, సంఘం దరిద్రతలో ఉంటే ఈ సంఘం ఏమనుకుంటుంది తెలుసా? మా సంఘములో డబ్బుంది, మా సంఘములో 10 లక్షలు నిలవుంది, మా సంఘములో ఎంత కూడబెట్టాం. నేనంటాను, సంఘములో డబ్బు కూడబెట్టిన సంఘానికి వాక్యం తెలవదు, అది బుద్ధిహీనురాలు. ఎందుకో తెలుసా? కారణం ఏంటి చెప్పనా? మీరు వాక్యాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. బాగా గమనించాలి. దేవుని దృష్టికి ఇష్టుడైన వాడికి పిల్లరా పోగు చేసి ఇవ్వడానికి, ఆ పోగు చేసే పని పాపాత్ములకు ఇచ్చాడంట. అంటే ఇప్పుడు సంఘం డబ్బును పోగు చేస్తుంది, ఏమవుతుందంటే అది పాపాత్ముల సంఘం. ఎందుకయ్యా పాపాత్ముల సంఘము అంటే, మనమే ప్రతిరోజు బోధిస్తున్నాం, నేడో రేపో యేసు రాకడ తెలియదు. ఒకవేళ యేసు రాకడ ఆలస్యమైన మన పోకడ తెలియదు. కనుక మనం పరదేశులం, మనం యాత్రికులం, కనుక దేవుని రాకడ రాబోతుంది, సిద్ధపడాలి అని మనమే చెబుతూ ఒక 10 లక్షలు సంఘములో నిలవబెడితే ప్రభు రాకడ వచ్చింది అనుకుందాం. సంఘము ఎత్తబడింది. ఇప్పుడు ఆ 10 లక్షలు ఎవరు తినాలి? మిగిలింది ఎవరు? పాపాత్ములుగా భూమి మీద. అంటే ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఎవరి కొరకు దాచినట్లు? పాపాత్ముల కొరకు దాచావు. బైబిల్ ఏమంది? పాపాత్ములు ప్రయాసపడి పోగు చేసే పనిని వాళ్ళకి అప్పగించాను, అది నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడానికని దేవుడు చెబితే మనం ఏం చేసాం తెలుసా? పాపాత్ములకు ఇవ్వడం కొరకై, పాపాత్ములకు ఉంచుట కొరకై దేవుని పిల్లలమైన మనం ఆ ధనాన్ని పులారా నిలవబెట్టాము ఇవాళ. అంతేకాదు, ధనం పెరిగితే తినేవాళ్ళు పెరుగుతారు. చూడండి వాక్యాన్ని. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నా. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? సంఘములో డబ్బు నిల్వ పెరిగితే సంఘములో తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. పెద్దలు
తినడానికి రెడీ అయిపోతారు, సేవకులు తినడానికి రెడీ అయిపోతారు. పులారా, తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. చూడండి, ఇప్పుడు మనోళ్ళు ఏదైనా చిన్న పని ఉంది అంటే ఒక 10 రూపాయలు జెండాలు కొనడానికి ఒకడెళ్ళి ఎవడో పులారా 10 రూపాయలు తీసుకెళ్ళి జెండాలు కొని బిల్లు తీసుకొచ్చి సరిపోతాయి. అలా కుదరదు పులారా. 10 రూపాయల జెండాలకి 4 సంఘ పెద్దలు వెళ్ళిపోవాలా? 10 రూపాయల జెండాలకి 4 సంఘ పెద్దలు వెళ్ళిపోవాలి. 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. దాన్ని తీసుకొచ్చి సంఘ బిల్లు రాసేయాలి. కొన్నది ఎంతరంటే 10 రూపాయలే. ఖర్చు పెట్టరా? వెళ్ళినప్పుడు మరి 4 వెళ్ళామండి, ఆటో ఛార్జీలు, మరి అక్కడ మధ్యలో టిఫిన్ చేసామండి, అంతే. ఒక షాపులో దొరకలేదు, 4 షాపులో తిరిగామండి, ఈ లోపల భోజనం టైం అయింది, మరి భోజనం ఖర్చు మొత్తం అంతా దానిలోనే. తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాలు ఉంటాయి, ఇదిగో ఇది యానివర్సరీ వస్తుంది, చర్చి డెకరేషన్ చేయాలా, చర్చి డెకరేషన్ చేయాలి కనుక చర్చిలో డబ్బులు ఉన్నాయి కనుక 4 కుర్రోళ్ళు పిలవడం. ఆ 4 కుర్రోళ్ళకి చర్చి డబ్బులతో చక్కగా పులారా భోజనాలు, టిఫిన్లు, డ్రింకులు అన్ని ఖర్చే. దేవుని మందిరాన్ని దేవుని విశ్వాసులు పులారా భారము కలిగి అలంకరించుకోలేరా? దానికి సంఘములో డబ్బు తీసి ఖర్చు పెట్టడం అవసరమా? అంటే చాలా మంది ధనం ఉండుట వలన తినేవాళ్ళు ఎక్కువైపోయారు సంఘాల్లో. ఇవాళ ఏదో రకంగా తినేయాలి, సంఘాన్ని ఏదో రకంగా తినేయాలి. అందుకనే దేవుని సంఘం ధనాన్ని నిలవపెట్టకూడదు. ఎప్పుడు వచ్చింది అప్పుడు సువార్త సభలకని, బీదలకని, లేక చిన్న చిన్న సేవకులకని, దేవుని మందిరాలకని ఖర్చు పెట్టాలి. అది దేవుని లెక్కలో రాయబడుతూ ఉంది. అంతేగాని పులారం కూడబెట్టకూడదు. చాలా మందికి డౌట్ వస్తుంది, కూడబెట్టకపోతే రేపు ఏదైనా మందిరం పని వచ్చింది అనుకోండి, మరి ఎలా ఖర్చు పెడతాం? మందిరము పని వస్తే మందిరములో ఉన్న విశ్వాసులందరూ బ్రతికే ఉన్నారుగా, చచ్చిపోలేదుగా. కనుక బ్రతికే ఉన్న వాళ్ళు తలా కాస్త వేసుకొని దేవుని పని చేయాలా. అంతేగాని వచ్చిన కానుకను దేవుని పరిచర్య కొరకు వాడకుండా సేవకుల నోళ్ళు మూసేసి ఇష్టానుసారముగా తప్పుడు లెక్కలు రాసి కూడబెట్టేసి ఎవడికి వాడే ఇష్టానుసారముగా తినేయడానికి కాదు దేవుని సొమ్ము. గొప్ప విచిత్రం ఏం తెలుసా? కొన్ని సంఘాలలో డబ్బు నిలవుంటే ఆ సంఘాలను సంఘ పెద్దలు, పాస్టర్ ఏకిమించి సంఘము డబ్బుని సంఘ విశ్వాసులకే వడ్డీలకి ఇస్తున్నారు. విశ్వాసులకే పైగా వడ్డీకి ఇచ్చి వాళ్ళు అడగట్లా, నీకు ఎప్పుడు ఈలుంటప్పుడు కట్ట అన్నాడు. ఆడు కడితే కడతాడు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆడు దొంగలే, ఈడు దొంగలే గనక. దేవుని సొమ్ము నాశనం, దేవుని సొమ్ము నాశనం. ప్రియులారా, ఎంత భయంకరమైన మోసాన్ని అపవాది సంఘాలు జరిగిస్తున్నాడు మీరు గమనించండి. దేవుని వాక్యం ప్రకారం అపవాది మన బలహీనత ఏమిటో ఎరిగి ఆ బలహీనత మీద కొడుతూ ఉన్నాడు. దెలీలా బలహీనత ఫిలిష్తీయులకు తెలుసు. వాళ్ళు వచ్చి అంటారు, అతని బలం ఎక్కడో కనుక్కో, మేము అతన్ని గెలవాలి. పులారా, ఇక దెలీలా లాలనగా అడగడం మొదలుపెట్టింది, బుజ్జగిస్తూ అడగడం మొదలుపెట్టింది. ఆమంటది, నీ మహాబలం ఎక్కడుందో చెప్పు, నీ మహాబలం ఎక్కడుందో చెప్పు అంటే. జాగ్రత్త గమనించండి, ఎప్పుడైతే సంఘములోనికి ధనాపేక్ష వచ్చిందో, రెండోది దాని తోడు దొంగ ఎవరో తెలుసా? అబద్ధం. ఎప్పుడైతే పులారా ధనాపేక్ష వచ్చిందో, రెండవది దాని వెనకాలే వచ్చే తోడెవరో తెలుసా? అబద్ధం. మీకు అర్థం అవ్వడానికి చెబుతాను. గెహాజీ నయమాను బండి వెనక పరిగెత్తుకెళ్ళి వెండిని, వస్త్రాలను, కొంత ధనాన్ని తెచ్చుకొని దాచిపెట్టేశాడు. ఎలీషా పిలిచి, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అనగానే, ఎప్పుడైతే గెహాజీలో ధనాపేక్ష వచ్చిందో దైవజనునితో అబద్ధమాడాడు. నేను ఎక్కడికి పోలేదే అంటే, ధనాపేక్ష ఎప్పుడైతే సంఘములో ఎంటర్ అవుతుందో వెనక అబద్ధం పులార ప్రవేశిస్తా ఉంది. విశ్వాసులారా, మీలో ధనాపేక్ష ప్రారంభమైతే రెండవది మీరు అడక్కముందే మీలోకి చొరబడే రెండవ క్రియ ఏమిటో తెలుసా? అబద్ధం. చాలా మందికి తెలియనటువంటి విషయం ఇది. చాలా మందిలో ధనాపేక్ష ప్రారంభమైతే
వెనకాలే తోడుగా వచ్చి ఆ ధనాపేక్షను బలపరిచేది అబద్ధమే. క్రొత్త నిబంధనలో అన్నయ్య సప్యారాలను చూడండి. ఎప్పుడైతే ధనాపేక్ష వచ్చింది వాళ్ళలో, ఎందుకో తెలుసా? వాళ్ళు అమ్మక ముందు అంతా దేవునికే అన్నారు, అమ్మక ముందు అంతా దేవునికే ఇవ్వాలనుకున్నారు. కానీ పులారా, ఎప్పుడైతే డబ్బు వచ్చిందో చేతికి, మనసు మారిపోయింది. మనం కూడా అంతే కదా, చేతిలోకి డబ్బు రాకముందు ఎంత మొక్కులు మొక్కుతామో చూడండి. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకున్నాం, లేక ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇంట్లో పిల్లారా, మనం ఒక పోర్షన్లో ఉంటూ వేరే పోర్షన్ అద్దెకిస్తే మనం ఏమంటామంటే, దేవుడు కొత్త ఇల్లు ఇచ్చాడు, ఇదిగో ఈ పోర్షన్లో మనం ఉంటున్నాం, ఆ పోర్షన్లో అద్దెకిస్తున్నాం కనుక మొదటి నెల అద్దె రాగానే దైవజనుడికి ఇచ్చేయాలి అనుకుంటాం, మొదటి నెల అద్దె రాగానే సంఘానికి ఇవ్వాలనుకుంటాం. కానీ పిల్లారా, మొదటి నెల కాదు కదా, సంవత్సరం అయిపోయినా ఆ కానుక నువ్వు. కారణం ఏంటి తెలుసా? డబ్బు రాగానే నీలో వేరే ఆలోచనలు ప్రారంభమవుతాయి. ధనము రాకముందు మనవుని ఆలోచన వేరు. అందుకే ధనాన్ని ఎప్పుడు కూడా మనసులోనికి రానియకూడదు. ఎందుకో తెలుసా? ధనమునకు దేవునికి పొత్తు కుదరదు అన్నాడు యేసుప్రభువు. సిరికి దేవునికి నువ్వు దాసులుగా ఉండలేవు. ధనాన్ని ప్రేమిస్తే విశ్వాసిగా ఎదగలేవు, ధనాన్ని ప్రేమిస్తే సేవకునిగా నిలబడలేవు, ధనాన్ని ప్రేమిస్తే దేవుని పరిచయంలో నమ్మకముగా ఉండలేవు పులారా. అందుకనే ధనమును నువ్వు గెలవాలి అనంటే దేవుని సన్నిధి నీతో ఉండాలి. ఒకవేళ ధనము దగ్గర పడిపోతే రెండవది నీ బ్రతుకులో అబద్ధం ప్రారంభమవుతుంది. నేను గమనించే గల్ఫ్ దేశాల్లో చాలా మంది స్త్రీలు పరాయి పురుషులతో ఉంటున్నారు. ఈ సంగతి భర్తకు తెలియదు, ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలియదు, ఈ సంగతి పులారా ఇంటి వారికి చెప్పరు వీళ్ళు. కానీ వీళ్ళు ఎందుకయ్యా పరాయి పురుషులతో ఉన్నారు అంటే ధనాపేక్ష. వాడు ఎర్రేస్తాడు, ఇదిగో నీకు నేను రెంట కడతా, నీ కూడు పెడతా, నాతో నీ ఉండు, కనుక నీ జీవితం చక్కగా పనికొస్తా అంటాడు. ఆ ధనానికి అమ్ముడుపోయి ఆ ధనాపేక్షకు లోబడి ఇప్పుడు ఆమె అబద్ధం ఆడటం ప్రారంభిస్తూ ఉంటుంది. సంఘంలో కానీ కుటుంబములో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు అబద్ధమే. పొరపాటున ఎవరైనా ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే ఆ వ్యక్తి పులారు ఇంకేమవడు, మా బావ అని చెప్పుద్ది. ఎలాగయ్యాడు బావా? ఆ వ్యక్తి ఎవరు? మా పెరిమిటి. ఎలాగయ్యాడు పెరిమిటి? ఆ వ్యక్తి ఎవరు? సమాధానము లేదు. ఎందుకు అబద్ధమాడావు? డబ్బు నిన్ను అబద్ధమాడిస్తూ ఉంది. ప్రియులారా, జాగ్రత్త జాగ్రత్త. ధనాపేక్ష చాలా మంది జీవితాల్లో ధనం ఎప్పుడు వస్తుందో అబద్ధం ప్రారంభమైపోతుంది. అననీయ సప్యారాలు పొలాన్ని అమ్మారు. అమ్మకు ముందు భక్తి పరులే, అంతా దేవునికి అన్నారు. అమ్మగానే చేతికి డబ్బు రాగానే మనసు మారింది, చేతికి డబ్బు రాగానే ఆలోచన మారింది, చేతికి డబ్బు రాగానే ఉద్దేశాలు మారిపోయాయి. వెంటనే అన్నయ్య అంటాడు, ఇదిగో మనకొచ్చిన దానిలో సగం ఇంటిలో దాస్తా, ఇక మిగతా సగాన్ని 2 భాగాలు చేసి నేను కొంత పట్టుకెళ్తా, నువ్వు కొంత పట్టుకెళ్ళు. ఒకవేళ దైవజనుడు గాని అన్నయ్య ఇంతకే నీ పొలాన్ని అమ్మావా అని నన్ను అడిగితే ఎంతకే అని చెబుతా, నువ్వు కూడా ఇంతకే అని చెప్పని భార్యకు అబద్ధం ఎలా ఆడాలో నేర్పాడు. పునారా, జాగ్రత్త గమనించండి. ధనాపేక్ష అబద్ధాన్ని ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇస్తా ఉంది. ధనాపేక్ష మోసం, దైవజనుని ఎలాగో మోసం చేయాలో భార్యకు నేర్పిస్తా ఉంది. ఈ రోజున అబద్ధం మానవుని జీవితాన్ని పతనం చేస్తుంది. బైబిల్ అంటుంది, అబద్ధమునకు దూరముగా ఉండుడి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనం చదివిస్తా ఉంది, అబద్ధమునకు దూరముగా ఉండుడి. అబద్ధమునకు ఏం కారణం? అబద్ధముని ప్రాణాన్ని తీస్తా ఉంది, అబద్ధముని నాశనాన్ని కోరుతా ఉంది. అబద్ధం ఆడటం వల్ల గెహాజీ కుష్ఠరోగి అయితే, అబద్ధం ఆడటం వల్ల అన్నయ్య సప్యారాలు చనిపోయారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ధనం వచ్చే వరకు ఒక రకం ఉంటారు, ధనం రాగానే చేతికి మనసు మారిపోయి అబద్ధాలు ఆడడం ప్రారంభిస్తారు. ఈ రోజున దేవునికి ఒకవేళ
నువ్వేదైనా సమర్పణ చేసుకుంటే ఆ సమర్పణ దగ్గర అబద్ధమాడకు. ఆ సమర్పణ ఖచ్చితంగా నెరవేర్చకుండా అబద్ధాలు ఆడి గాని వాయిదాలు వేస్తే జీవితములో ఎన్నడూ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఎందుకో తెలుసా? అబద్ధం వలన శాపమే కానీ ఆశీర్వాదము రాదు. పులారా, మీకు ఒక సంఘటన చెబుతా. ఒకసారి ఒక ఊర్లో ఒక ఆమె ప్రార్థన సహాయాన్ని కోరితే ఆ ప్రార్థన సహాయం ఏమిటి అంటే, ఆమెకు కోడి ఉంది. ఆ కోడి చక్కగా పులార 21 గుడ్డు పెట్టింది. 21 గుడ్డు పెడితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోడి పెద్ద జాతి కోడి గుడ్లు పెట్టింది, అవన్నీ కూడా పొదిగితే చక్కగా ఏ గుడ్డు పాడవుకోకుండా ఉంటే వాటిల్లో నీకు ఒక పిల్లనిస్తాను అంది పాస్టర్ గారికి. పాపం పాస్టర్ గారికి కొంచెం ఆశ, ఏదో కోడి పిల్ల ఇస్తుంది, నేను పెంచుకోవడము లేకపోతే పెరిగిన తర్వాత కోసుకుని తినవచ్చు అని ఆశతో ఈయన ప్రార్థన చేశాడు. పాపం ప్రార్థన చేస్తే ఏమండి, కోడి గుడ్లు ఏవి పాడవుకోకుండా 21 కూడా చక్కగా పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలు చక్కగా వాకిళ్ళు ఆడుకుంటా ఉన్నాయి. పాస్టర్ గారు వెళ్ళినప్పుడల్లా ఆ కోడి పిల్లలను చూసి వీటిల్లో నాదొక పిల్ల ఉంది అనుకుంటూ ఉండేవాడు. అవి ఎదుగుతున్నప్పుడు చూస్తున్న పాస్టర్ గారు వీటిల్లో నాకు ఒక పిల్ల ఉంది, రేపిస్తుంది మాపిస్తుంది అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇక కొంచెం పెరిగిని వచ్చే ఆదివారం మందిరానికి పాస్టర్ గారికి ఇచ్చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంది. ఏమే మంగళవారం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ఆమెకు ఒక తమ్ముడు ఉంటే వాడు చుట్టం చూపుకొచ్చాడు. వాడు వచ్చే టయానికి 21 కోడి పిల్ల వాకిట్లో అలా తిరుగుతుంటే వీడు ఆశ్చర్యపోయాడు. అక్క, ఎవరు ఈ కోడి పిల్లలు అన్నాడు. మనయ్యారా, మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, అది ఆశీర్వాదించబడింది, అందుకే కోడి పిల్లలన్నీ చక్కగా ఎలాగున్నాయి కనుక ఇదిగో వాటిల్లో ఒకటి రేపు ఆదివారం మా పాస్టర్ గారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను, ఒకటి ఇచ్చేస్తాను అంది. వెంటనే అన్నాడు, నీకు బుద్ధి లేదా? పాస్టర్ గారికి ఇస్తానంటే ఎలాంటిది ఇస్తావు నువ్వు? ఎందుకంటే ఇవన్నీ పెద్ద జాతి కోడి పిల్లలు, వీటిని అమ్మితే ఒక్కొక్క దానికి 500 వస్తాయి. పాస్టర్ గారు ఇవ్వాలనుకుంటే ఏదో ఒక 50 రూపాయలు పెట్టి మామూలు కోడి పిల్లలు కొని ఇచ్చాయి, అంతేగా నీకు భక్తి ఎక్కువైపోయింది. ఇదిగో నేను రేపు బేరం పట్టుకొస్తా, అన్నిటిని అమ్ముదాం, ఒక్కొక్క దానికి 500 వస్తాయి, పెద్ద జాతి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఈమెకి చాలా ఆశ పుట్టింది. ఒక్కొక్క కోడికి 500 అంటే ఇప్పుడు 21 కోడి పిల్లలని, ఇదిగో చాలా డబ్బు వస్తుంది, అందుకని పట్టురారా తమ్ముడు అంది. అయితే పులారా, తప్పదే, ఎందుకంటే దైవజనుడు ప్రార్థన చేశాడు, ఇస్తానని మాటిచ్చా సంఘానికి, ఏమైనా సరే అది పెద్దది కానీ చిన్నది కానీ అనవసరం, అది దేవుంది మంది కాదు, అన్న మాట తప్పకూడదు, అది అబద్ధం అవుతుంది, ఇచ్చేస్తారు అనాలి విశ్వాసి. కానీ అనలేదు పాప ఆమె, అలాగే అంది. తమ్ముడు వెళ్ళాడు పులార, గురువారం నాడు కోళ్ళ బేరగాడితో మాట్లాడుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు. అక్కకి చెప్పాడు, అక్క ఇదిగో రేపు కోళ్ళను బయట కొని పెట్టొద్దు, పొద్దుండే గంప కింద ఉంచు, ఇదిగో 8, 7:30 సమయంలో బేరగాడు వస్తాడు, మొత్తం బయటికెళ్తాడు అని చెప్పింది. ప్రియులారా, విచిత్రమైన తెలుసా, గురువారం మధ్యాహ్నం వేళ ఆ యొక్క అడ్వాన్స్ తీసుకున్నాడు, చెప్పాడు కవరు, అలాగే రాత్రి కప్పెడతాను, ఇక రేపు బయటకు వదలను అంది. అంతే పిల్లారా, గురువారం సాయంకాలం వేళ 5-5:30 మధ్యలో 21 కోడి పిల్ల వాకిట్లో ఆడుతుండగానే ఏం జరిగిందో తెలవదు, అలా పైకి ఎగరడం, కింద పడడం, చచ్చిపోతాం. 21 కోడి పిల్ల చనిపోయింది. 21 కోడి పిల్ల చనిపోయింది. పిల్లారా, రాత్రంతా ఇక ఆమె ఏడుపు. పొద్దుండే బేరగాన్ని తీసుకుని తమ్ముడు వచ్చి, ఏంటక్క ఇంటికాడ కోళ్ళు కనపడతలు, ఏమని అంటే, ఏం కోళ్ళరా, రాత్ర ఇదిగో నేను సాయంకాలం వేళ 21 కోడి పిల్ల చనిపోయింది, దేవునికి ఒక్కటిస్తాననుకున్నాను, నా బుద్ధిహీనతను బట్టి ఇదిగో ఒక్కటి కూడా మిగలకోకుండా దేవుడు తుడిచేశాడు అని కన్నీరు మున్నీరు గార్చింది. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఇలాగే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం కదా. బుద్ధిహీనంగా ఇది దేవుని కొరకే కొన్నానంటావు, కానీ దేవునికి వాడవు, నువ్వు నీ సొంతంగా వాడుకుంటావు.
ఈ దేవుని కొరకే బ్రదర్ నేను కష్టపడి కొన్నానంటావు, మరి దేవునికి ఇచ్చావా? దేవుని కొరకు వాడుతున్నావా? వాడవు, దానిలో కూడా మోసమే. చాలా మంది ప్రియులారా, చాలా మంది ధనాపేక్ష ఎప్పుడైతే వస్తుందో వెనుక అబద్ధం అనేది ఎంటర్ అవుతుంది. అబద్ధం. సంసోను ఆమెతో నిజము చెప్పలేదు, అబద్ధం చెప్పాడు. ఏ కారణం? ధనాపేక్ష ఎప్పుడైతే పులారం ఏమండి ఆ యొక్క దెలీలాకు వచ్చిందో వెంటనే సంసోనులోనికి అబద్ధం వచ్చింది. ఆత్మ కలిగిన వాడు సంసోను పులారా, ఆత్మ పూర్ణుడై సింహాన్ని చీల్చిన వాడు సంసోను, ఆత్మ పూర్ణుడై తొడ మీద ఫిలిస్తీన్ల తుంటెలు విరగొట్టిన వాడు సంసోను, ఆత్మ పూర్ణుడై గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కుప్పగా కూర్చిన వాడు సంసోను, ఆత్మ పూర్ణుడై ప్రాకారం యొక్క తలుపులను పెరికి పక్కన పడేసిన వాడు సంసోను. అలాంటి ఆత్మ పూర్ణుడైన సంసోనులోనికి అబద్ధమాడే ఆత్మ వచ్చింది. అబద్ధమాడే ఆత్మ. ఏం కారణం? ఎందుకో తెలుసా? సంఘములోనికి ధనాపేక్ష వచ్చింది. అదే సంఘములో ఒక అవయముగా సంసోను ఉన్నాడు. అదే సంఘములో ఒక అవయముగా సంసోను ఉన్నాడు. ఆ సంసోను అబద్ధం ఆడుతుంటాడు. 7 నిరవంజి సువ్వలతో నన్ను గట్టిగా బంధిస్తే నాకున్న బలము పోతుంది అని అబద్ధం ఆడాడు. ప్రియులారా, సంసోను తన బలం పోవాలి అంటే ఏమైనా చెప్పొచ్చు, కానీ నిరవంజస్సువలను గూర్చే ఎందుకు మాట్లాడాడు ఆయన? నిరవంజస్సువలతో నన్ను బంధిస్తే నా బలం వెళ్ళిపోతుంది అని ఎందుకు చెప్పాడు? నిరవంజస్సువలను గూర్చి పరిశుద్ధ గ్రంథములు ఏమేమి విషయాలు చెప్పబడ్డాయో ఒక్క విషయం చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. రేపు రాత్రి దీనిని పులారా కంటిన్యూ చేస్తాను. జాగ్రత్తగా గమనించాలి. నిరవంజి చెట్లు అనేవి కాలవల దగ్గర, పారుచున్న కాలవల దగ్గర కాలవల దగ్గర పెరిగే చెట్లు. అవి ఎక్కడ పడితే అక్కడ పెరగవా చెట్లు, బయట పెరిగే చెట్లు కాదవి పులారా, కాలవల దగ్గర పెరిగే చెట్లు. నిరవంజి చెట్లు కాలవల దగ్గర పెరుగుతాయి. చూడండి, ఒక్క మాటను చదివిపిస్తాను. లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాం. లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని. ఎక్కడుంటాయి ఈ యొక్క నిరవంజి చెట్లు? అంటే కాలవల యొద్ద అవి పులారా కాలవల యొద్ద పెరిగే చెట్లు. కాలవల దగ్గర పెరుగుతున్న చెట్ల సువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనవుతానని అబద్ధమాడుతూ ఉన్నాడు. ఈ రోజున పులారా పరిశుద్ధ గ్రంథములో నిరవంజి యొక్క చెట్లు విమోచించబడిన విశ్వాసికి సాదృశ్యం. చూడండి వాక్య గ్రంథాన్ని. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. గమనించాలి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎవరిని గురించి మాట వ్రాయబడిందో తెలుసా? పునర బబులోను చెరలోనికి వెళ్ళి బబులోను చెరలో నుండి విమోచించబడిన దేవుని ప్రజల గురించి వ్రాయబడిన మాట. అనగా విమోచించబడిన ప్రజలు ఎలాగుంటారయ్యా? విమోచించబడిన ప్రజలు, విడిపించబడిన ప్రజలు ఎలాగుంటారు అంటే నీటి కాలువల యొద్ద ఎదిగినటువంటి నిరవంజి చెట్లు వలె నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు చక్కగా ఎదుగుతుంది. ఎందుకో తెలుసా? తగిన కాలములో నీరు దానికి అందుతుంది గనక. ఆ యొక్క చెట్టు ఎలా ఎదుగుతుందో అలాగునే దేవుని పిల్లలు కూడా ఎదుగుతారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే నిరవంజి చెట్టు పులారా
నిరవంజి చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యమైతే, ఎదుగుతున్న బిడ్డకు సాదృశ్యమైతే, పులారా ఇదిగో విమోచించబడిన బిడ్డకు సాదృశ్యమైతే, ఇప్పుడు సంసోన్ అంటాడు, అలాంటి చెట్టు సువలతో నన్ను బంధించండి. అలాంటి సువలు నన్ను బంధిస్తే నా బలం పోతుంది అన్నాడు. ప్రియులారా, సంసోను మాట్లాడిన మాటలో ఉన్నటువంటి భావం, సంసోను మాట్లాడినటువంటి దానిలో ఉన్నటువంటి విశేషం చాలా అపురూపమైన విశేషం. ఎందుకో తెలుసా? నిరవంజి చెట్లు పరిశుద్ధ గ్రంథములో 4 సత్యాలను మనకు బోధిస్తున్నాయి. రేపు రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. అలాంటి నిరవంజి చెట్లను గురించి సంసోను మాట్లాడుతూ, వాటితో నన్ను బంధించండి, వాటితో నన్ను బంధిస్తే నా బలము పోతుందన్నాడు. నిజముగా నిరవంజి చెట్లతో 7 సువలతో ఆయన్ని బంధిస్తే బలము పోతుందని గబగబా నిరవంజి సువలు 7 రప్పించి వాటిని పులారా 7 తాళ్లుగా మలిచి సంసోన్ని బంధించింది. కానీ సంసోన్ని బంధించి, సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగాని అలా లేచి ఇలా ఒళ్ళు ఇరుచుకునే సమయానికి ఆ యొక్క 7 నిరవంజి సువలు పులారా అగ్నితో కాల్చబడిన జనపనార తడపల్లాగా ఊడిపోయాయి అంతే. ఎందుకో తెలుసా? నిరవంజి చెట్లు అతనిని బంధించలేకపోయాయి. నిరవంజి చెట్లు అతని ముందు ఆగలేదు. నిరవంజి చెట్లు అతని ముందు ఆగలేదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకుడిగా జాగ్రత్త గమనించాలి. దెలీలాలోనికి ఎప్పుడైతే ధనాపేక్ష వచ్చిందో, రెండవదిగా అబద్ధం పులారా ఏమండి ఎంటర్ అయిపోయింది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ధనాన్ని గూర్చిన వ్యామోహం, ధనాన్ని గూర్చిన ఆశ ప్రారంభమవుతుందో, అబద్ధాలు ఆడడం కూడా ప్రారంభిస్తాం. ఇవాళ చూడండి, అనేక మంది ధనాపేక్ష వచ్చి కొంచెం దాచుకోవాలి అనుకుంటే చాలు వెంటనే అబద్ధం ఆడతా. ఒక సంఘటన చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, మిగిలినది రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఒకసారి ఒక ఉద్యోగస్తుడు రక్షణ పొందాలి అని ఆలోచించాడు. రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత రక్షణ పొందాలి అని పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, అయ్యా చర్చిలో కూర్చుని ప్రార్థన చేసుకోనండి. మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శిస్తాడు. మీ పాపాన్ని ఒప్పుకోండి, కన్నీరు గార్చండి, ప్రభు పాపాన్ని క్షమిస్తాడు, నీకు చక్కగా దర్శనం ద్వారా మాట్లాడతాడని సేవకుడు బలపరిచాడు. ఈయన చర్చిలో కూర్చుని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నా పాపాన్ని మన్నించు, ప్రభువా నా యొక్క అవిధేయతని మన్నించు, ఏదో తెలుసో తెలియక 60 సంవత్సరాల్లో ఇష్టానుసారంగా పాపం చేశానయ్యా మన్నించు అని అంటే ఒక స్వరం పడుతుంది, ముందు నువ్వు లేచి వెళ్ళి నీ భార్యతో సమాధాన పడిరా అని ఒక స్వరం పడుతుంది. ఈయన కంగు తిన్నాడు. నా భార్యతో సమాధాన పడాలి అంటే కుదురుద్దా? ఇప్పుడు వెళ్ళి నా భార్య దగ్గర నేను ఇలా నిన్ను మోసం చేసినట్టు ఊరుకుంటుందా? 60 సంవత్సరాల వయసు ఇప్పుడు కాపురం పోద్దు కదా, ఏంటి పరిస్థితిని కంగారు పడిపోతూ పాస్టర్ గారికి చెప్పాడయ్యా నేను ప్రార్థన చేస్తా ఉంటే స్వరం పడుతుంది, ఇదిగో నా భార్యతో సమాధాన పడకపోతే నా పాపాన్ని క్షమించాలన్నాడు ప్రభు. కానీ భార్య దగ్గర నా తప్పు నొప్పుకుంటే ఇక మా ఇంట్లో గొడవలు మామూలుగా ఉండవయ్యా, ఏం చేయాలి అంటే సేవకుడు అన్నాడు, దేవుడు చెప్పాడు కనుక చేయడమే, ఇక దానిలో ఏమీ లేదు, ఎందుకంటే అది ప్రభు చిత్తం కనుక నువ్వు తప్పనిసరిగా ఒప్పుకో, ఏం జరగదు గొడవ, నేను మధ్యన ఉంటానన్నాడు. సరే అని చెప్పి మొత్తానికి పాస్టర్ గారి మాటలకు ఒప్పుకొని భార్యను పిలిపించారు. ఇద్దరు ఎదురుబోరు కుర్చీల మీద కూర్చోబెట్టాడు పాస్టర్ గారు. ఈయన కూడా కుర్చీలో కూర్చున్నాడు. చెప్పయ్యా అన్నాడు అతన్ని. అంటే ఆయన భార్య ఇంకా చూస్తావా అన్నాడు. అమ్మా ఇదిగో నేను ఒకటి చెబుతాను, నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు. భార్య అంది, ముందు నువ్వు విషయం చెప్పు, క్షమించాలి తర్వాత చెబుతానంది. ఆయనకు అప్పటికే గుండెలో రాయడిపోయింది. నేను విషయం చెబితే ఎక్కడిప్పుడు నన్ను వదిలిపెట్టేస్తుందో, ఎక్కడ నన్ను బజారుకి ఏడుస్తుందో, ఏం జరుగుతుందని గాబరా పడతా ఉన్నాడు. అయినా సరే ధైర్యం చేసుకుని చెప్పాడమ్మా నేను నిన్ను మోసం చేశా. ఏమిటి ఆ మోసం అంటే, నేను ఉద్యోగం చేశా, రిటైర్డ్ అయ్యా, అయితే నాకు 2 లక్షలు వచ్చింది రిటైర్డ్ అయినప్పుడు, నీతో అబద్ధమాడా 1,00,000 వచ్చిందని 1,00,000 నా సొంత పేరు మీద బ్యాంకులో వేసుకున్నా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భార్య అబద్ధమాడావు కదా ధర్మ దగ్గర, ఎళ్ళొప్పుకో అని ఆత్మ నన్ను గద్దించింది, నన్ను క్షమించు అని ఆమె చేతులు పట్టుకున్నాడు. వెంటనే ఆమె లేచి ఆయన కాళ్ళెట్టుకుని నువ్వే నన్ను క్షమించని ఏడుతూ మొదలుపెట్టింది. ఈయనకి అర్థం కాదా ఈమెం చేసింది అని. అంటే ఆ మంది, అయ్యా నువ్వు ఉద్యోగం చేసి ఇదిగో 2 లక్షలు వస్తే 1,00,000 అని అబద్ధమాడావు, కానీ నేను ఏమి చేయకపోయినా ఈ డోక్రా గ్రూపులో చేరాను, దానిలో వచ్చిన డబ్బులు 2 లక్షలు నా దగ్గర ఉంది, నీతో నా దగ్గర పైసా లేదని నేను అబద్ధమాడాను, నువ్వే క్షమించాలి అంది.
భార్యాభర్తల మధ్యన ధనము దగ్గర అబద్ధాలు, పిల్లల మధ్యన ధనము దగ్గర అబద్ధాలు. ఈ రోజున పిల్లారా జాగ్రత్త సుమా, ధనాపేక్ష మానవుని అబద్ధికునిగా చేస్తుంది. బైబిల్ అంటుంది అబద్ధానికి జనకుడు ఎవరో తెలుసా? అపవాది. అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధం ఆడావంటే నువ్వు సాతాను యొక్క కూతురివి, సాతాను యొక్క కొడుకువి. పిల్లారా, ఒకవేళ క్రైస్తవుడు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డను అనుకుంటున్నావేమో, అబద్ధం ఆడగానే వాడు కూతురుగా, వాడు కొడుకుగా పరిగణించబడతావు. ఈ రాత్రి కాల వేళ సంసోను జీవితంలో పులార జరిగిన ఏమిటి ఘట్టాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. కలిగి యథార్థత కలిగి, నీతి కలిగి, దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవితం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన. సర్వ కృపానిధి వగు పరమ తండ్రి, నీ పాదములకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాల వేళ ఎంతో శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబములో నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. మీరు అక్కడికి ఆయత్తపరచండి. వారిలో ఉన్న ప్రతి అవిధేయతను సరి చేసుకుని మీరు అక్కడికి సిద్ధపరచబడి గొప్ప కృప దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందునట్లుగా నీ సన్నిధి మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన యొక్క పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వాక్యము విన్నటువంటి మీ అందరికీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలలో మనల్ని సరిచేస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అని కోరుకుంటున్నాడు. కనుక వాక్యం వింటున్న మీరు ఆధ్యాత్మిక ఎదిగి బలపరచబడ్డానికి ప్రభు సహాయము చేయునట్లు ప్రార్థనా బలమును కలిగి ఉండండి. అలాగునే కోవిడ్ దేశములో ఎల్లుండి శుక్రవారం నుంచి కాకుండా పై వచ్చే శుక్రవారం 17 నుండి ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. గనుక దేవుని మహాకృప, ఒక శుక్రవారం ఆగితే తిరిగి ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక దాని కొరకై ప్రార్థనలు చేయండి. అలాగునే ఆ ఆరాధన జరిగే వరకు ప్రతిరోజు లైవ్ ఈ రీతిగా దేవుని వాక్యం అందించబడుతుంది. తరువాత సమయానుకూలాన్ని బట్టి లైవ్ ఇవ్వబడుతుందో, లేక పులారా ఆరాధనలో మాత్రమే వాక్యం అందించబడుతుందో ఇంకా సంపూర్ణంగా చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతానికి రాత్రుల వేళ కర్ఫ్యూ ఉంటుంది కనుక బైబిల్ క్లాసులు నిర్వహించే పరిస్థితి కనపడదు. ఒకవేళ కర్ఫ్యూ ఎత్తేస్తే బైబిల్ కాలేజీలు తిరిగి రీఓపెనింగ్ చేస్తాను. ఇప్పటికే 3 బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి కనుక 3 బ్యాచ్లు బ్రేక్ అయినాయి. ఒకవేళ దేవుని కృపను బట్టి సంపూర్ణముగా కర్ఫ్యూ తీసేస్తే 3 బ్యాచ్లు మరలా తిరిగి పులారా రీఓపెనింగ్ చేస్తాను. క్లాసులు నడుస్తాయి, ఆరాధనలు కంటిన్యూగా నడుస్తాయి. వీటన్నిటిని బట్టి మీరు ప్రార్థించాలని ప్రభు పేరట సేవకునిగా మనవి చేస్తున్నా. అందరికీ వందనాలు.